ఆలోచనను డైవర్ట్ చేసేటువంటి శక్తి కానీ ఇంకోటి కానీ రాజకీయ పార్టీలకు ఉండదు. సహజంగానే కాంగ్రెస్ పార్టీ అసలు నేను మొదలుపెట్టిందే తప్ప అంతకంటే ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పాల్గొనలేదు. ఎప్పుడు పాల్గొనలేదు. ఈసారి పాల్గొన్నదంటే కేవలం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఏదో పేరు ముందుకు వస్తుందనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమే. దీని ప్రక్రియ అంతా ఓటు ఎన్రోల్ దగ్గరనే ఉంటుంది. ఈ ఓటు ఎన్రోల్ దగ్గర నుంచి అనేక దఫాలుగా మా గౌరవ మంత్రి గారు అలానే నామినేషన్ వేసే రోజు గౌరవ మంత్రి గారు దగ్గరుండి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆయన ఉత్సాహపరిచిండు, కార్యకర్తలను కూడా పనిచేయాలని చెప్పి గట్టిగా చెప్పిండు. కేవలం మా మధ్య పార్టీలోని నాయకుల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి పుట్టేటువంటి పుకార్లు తప్ప గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ప్రతి క్షణం నల్గొండ జిల్లాలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియను ఎక్కడికక్కడ అబ్జర్వ్ చేస్తూనే ఉండు, అధికారులతోని ఆ తర్వాత కార్యకర్తలతోనే మాట్లాడుతూనే ఉన్నాడు. ఇది తప్పుడు భావన, బట్టగాల్చి మీదేసేటువంటి కార్యక్రమం ఇదంతా. గతంలో మీరు ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు మీకు ప్రత్యర్థిగా కోదండరాం ఉన్నారు, అప్పుడు పల్లారాజేశ్వరరెడ్డి గెలిచిన పరిస్థితి. ఈసారి విభిన్న పరిస్థితులు, మీతో పాటే కోదండరాం నడిచిన పరిస్థితి అంటే ఎలా ఉంది? గతంలో కంటే కొంత మార్పు కనిపించినప్పటికి కూడా అది ఎందుకంటే విపక్ష పార్టీ అభ్యర్థిని అయి ఉంటే అది వేరే ఉండేది. కానీ అధికార పార్టీ అయినప్పుడు సహజంగానే మాకు ఎట్టి పరిస్థితుల్లో 30 నుంచి 35% యాంటీ గవర్నమెంట్ ఉంటుంది. ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ నుంచి పోటీ చేసినప్పుడు కూడా సహజంగా విపక్షాన్ని కోరుకుంటారు అన్నట్టు. సో పోయినసారి నేను విపక్షంలో ఉన్నాను కాబట్టి అప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేసిన దాదాపు 1,49,000 ఓట్లు వచ్చినాయి. ఈసారి ఈ ప్రభుత్వము ఈ పార్టీ టికెట్టు ఈ వర్గాలన్నిటితో కూడా దాదాపు 1,50,000 ఓట్ల దాకా సంపాదించడం జరిగింది. అయితే అప్పటికి ఇప్పటికీ తేడా లేకపోయినప్పటికీ కూడా అదనపు బలం యాడ్ అయిన తర్వాత సో మేము ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతోనే గెలవాల్సిందే. కాకపోతే జరిగిన పొరపాటు ఏంటంటే ఇన్వాలిడ్ ఓట్ల వల్ల మాకు రావాల్సినటువంటి ఓట్లన్నీ అక్కడ చెల్లకుండా పోవడం వల్ల కొంత ఇబ్బంది జరిగింది. అయినప్పటికీ కూడా అందరి సహాయ సహకారాలతోటే ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 8, బీజేపీ 8 సీట్లు సాధించిన పరిస్థితి. అంటే బీజేపీ ఎదుగుతుందా? కాంగ్రెస్ కొంత ఇబ్బందికర పరిస్థితి ఏమైనా ఎదుర్కొంటుందా? లేదు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇబ్బందికర పరిస్థితులు అంటే రాష్ట్రంలోని అధికార పార్టీకి 10, 11, 12 అన్న ఎక్స్పెక్టేషన్ ఉండే కదా. ఎస్ మహబూబ్ నగర్ కొద్ది తేడాలో మిస్ కావడం జరిగింది. ఇటు మెదక్ సీటు కూడా కేవలం 20,000తోనే మిస్ కావడం జరిగింది. ఇట్లా మేము ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఓట్లలో కొత్త అభ్యర్థులు ఏమన్నా మైనస్ ఏమైనా ఉందా? లేదు. బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్య చేసుకున్నది, సూసైడ్ చేసుకున్నది. తను భస్మం అయిపోతూ వాళ్ళకు భారతీయ జనతా పార్టీలోకి వెలుగులో మర్చిపోయి ఇరుగంతే. భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓటు బ్యాంక్ అంతా బీఆర్ఎస్ నుంచి డైవర్ట్ అయింది తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి కాలేదు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో వచ్చినటువంటి ఆ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో 39 ఈసారి మాకు 41% ఉంది. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఓట్ బ్యాంక్ తగ్గలేదు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రభుత్వంలో ప్రజల్లో వ్యతిరేకత ఎక్కడ లేదు. క్లియర్గా మాకు మెజార్టీ పెరుగుతూ వస్తూ ఉంది. సైమల్టేనియస్గా భారతీయ జనతా పార్టీది కూడా మీరు తీసుకుంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓటింగ్ శాతం చాలా తక్కువ. అదే 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కొద్దిగా ఎక్కువ వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి మొన్నటి అసెంబ్లీలో తగ్గింది, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్లో మళ్ళీ పెరిగింది. అంటే కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే కొంత పర్ఫార్మెన్స్ చూపించేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రాస్ రూట్ లెవెల్లో కింద గ్రామాల స్థాయిలో భారతీయ జనతా పార్టీ కనిపించగలుగుతుందా? అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఎంతవరకు బలంగా ఉంది? కాబట్టి ఏంటంటే కేవలం అర్బన్ ఓట్లను ఆకర్షించారు. అంతవరకే. అది కూడా భారతీయ జనతా పార్టీకి పోలైనటువంటి ఓట్లు బీఆర్ఎస్ పార్టీ కనుక తన ఓటు షేర్ను తను తీసుకోగలిగితే కాంగ్రెస్ పార్టీ ఈజీగా 14-15 స్థానాలు కొట్టేది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ తన ఓటు షేర్ను బలిపెట్టి భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చేటువంటి కార్యక్రమం చేసింది. కాబట్టి ఇలా కొంత కాంగ్రెస్ పార్టీ అనుకున్న దిశగా కాకపోయినా మంచి రిజల్ట్ సాధించింది. రైతు రుణమాఫీ, రైతు బంధు లాంటి ఏమన్నా ఏవైతే అవి ఉన్నాయో ఆ పథకాలు ఏమైనా దెబ్బతీసాయా? ఎక్కడ ఏం లేదు. అంటే ఆగస్టు 15కి వేస్తా అని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటన చేసిన తర్వాత ఆ ఎన్నిక జరిగింది. ఆ ఎన్నిక అయిపోయిన తర్వాత రైతు బిడ్డలు గ్రాడ్యుయేట్స్ నాకు ఓటేసినారు, నన్ను గెలిపించినారంటే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటను ప్రజలు విశ్వసించినారు. ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతాం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోతా ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ పూర్తి సైలెంట్కు కారణం ఏమని చెప్పొచ్చు? ఇంకా ఏముంది, బీఆర్ఎస్ పార్టీ తనకు తాను అదృశ్యం అవుతా ఉంది.